నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. మహానగరాలు అంటే మహా ట్రాఫిక్ కష్టాలు అని అనుకోవాలి. లక్షల మంది ప్రజలు, వారికి తగ్గట్లే లక్షల వాహనాలు, రోజుకు రోడ్డెక్కేవి వేల కొద్ది. దీంతో ట్రాఫిక్ కష్టాలు మామూలుగా ఉండవు. కొన్నిసార్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ఆశ్రయించినా అవి కూడా ట్రాఫిక్ లో చిక్కుకుపోవు అని గ్యారంటీ లేదు. ఇక మహానగరాలలో ఏదైనా భారీ ఫంక్షన్, రాజకీయ పార్టీల మీటింగో జరిగితే ఇకంతే. సహజంగా చూస్తే నగరాలలో జీవించలేని మధ్య తరగతి ఉద్యోగులు దూరంగా ఇళ్లు తీసుకుంటారు. అక్కడి నుండి ఆఫీసులకు వచ్చి వెళ్లేందుకు సొంత వాహనాలు వాడుతూ ఉంటారు. ఇక కార్లున్న వారి సంగతి సరే. మిగతా నగరాల మాట ఎలా ఉన్నా దేశ రాజధాని ఢిల్లీ, టెక్ రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలు మామూలుగా చెప్పలేం. అందులోనూ ఢిల్లీలో వర్షాకాలంలో బీభత్సమే. బెంగళూరు ట్రాఫిక్ గత కొన్నేళ్లలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది. కేవలం ఈ భయంతోనే అక్కడి నుంచి కంపెనీలు వెళ్లిపోతున్నాయనే పేరుంది. ఇప్పటికైతే అంత తీవ్రం కాకున్నా టెక్ సిటీ పూణేలోనూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువే అని చెబుతూ ఉంటారు. ప్రజలకు ట్రాఫిక్ నరకం తప్పించేందుకు ఈ రెండు నగరాలలో ఎయిర్ బస్సులు ప్రవేశపెట్టాలి అని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందట. మెట్రో నగరాలలో రద్దీని నివారించేందుకు ఎయిర్ బస్సులు ఓ మార్గమని కూడా భావిస్తోంది. వీటితో మరో ఉపయోగం కూడా ఉంది. అదేమంటే కాలుష్యం నివారణ. మెట్రో సిటీలో ఎలివేటెడ్ ఎయిర్పోర్ట్ ఆధారిత వ్యవస్థలను తీసుకురానుంది అని సమాచారం. ముందుగా ఢిల్లీ, బెంగళూరులో ఎగిరే బస్సులను ప్రవేశపెట్టి ఫలితంగా ఎలా ఉంటుందో చూడనున్నారు. ఇవి ఎలివేటెడ్ ట్రాక్లపై పనిచేసే డ్రైవర్ రహిత ఎలక్ట్రిక్ పాడ్లు అని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. ఒక్క దాంట్లో 135 మంది ప్రయాణించే వీలుంటుంది అని తెలిపారు. చూద్దాం ఈ ప్రయోగం విజయవంతమై నగరాలలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతుందో లేదో.